వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు. నీడలనెంత నీ రూపములని ఇడువడని తెలివియగదే. హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు. స్కందోపనిషత్తు. స్కందుల వారు అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్. ఆయన పరమశివుని అనుగ్రహముతో స్వరూప స్థితి అనుభవాన్ని పొందినటువంటి తన అనుభవాన్ని పరమశివునితో విన్నవించుకుంటున్నటువంటి అంశముగా ఉన్నటువంటిది స్కందోపనిషత్తు అనేటువంటిది. 108 ఉపనిషత్తులలో ఇది కూడా ఒకటి, స్కందోపనిషత్తు. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం. న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితశ్చాస్థితః హరిః సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్. రెండవ మంత్రములో నిన్నటి రోజున న నిజం నిజవద్భాతి, న నిజం అవాస్తవమై ఉన్నటువంటి దానిని వాస్తవము అనే విధానముగా చూపించే విధానం ప్రధానంగా వస్తుందనేటువంటిది. ఇది అంతఃకరణ జృంభణాత్, అంతఃకరణ జృంభణము అన్నారు. ఈ విషయం మీద కాశీలో కొంతవరకు ప్రయాణం చేశాం. ఈ అంశం మీద అంతఃకరణ జృంభణం, విజృంభణం అనేటువంటి అంశం. అంతఃకరణం ఈ మాట భగవద్గీతలో ఎక్కడ వాడినట్లు లేదు. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ పదాలు వాడటం వస్తుంది, కానీ అంతఃకరణం అన్న పదాన్ని ఏమైనా ఎక్కడన్నా పరమాత్మ వాడాడా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నీకు దృష్టి పెట్టలేదు, ఒకసారి చూడండి మీరు ఎక్కడన్నా పరమాత్మ పదం వాడాడేమో. అంతఃకరణ జృంభణ. అంతఃకరణము అంటే లోన ఉండి పనిచేసేటువంటి పనిముట్టు, దాన్ని అంతఃకరణం. కరణం అంటే పనిముట్టు అని చెప్పి అర్థం, స్వామి చెప్పారు. అంతః లోపల ఉన్నటువంటిది. మరి ఆ లోన ఉన్నటువంటిది దానికి 4 ముఖములు. ఎట్లా బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయో ఈ లోపల ఉన్నటువంటి దానికి కూడా 4 ముఖములు ఉన్నటువంటి విధానము. అవి ఏమిటంటే అంతఃకరణం ఒక్కటే. అంతఃకరణములు అని బహువచనం వాడలేదు, అంతఃకరణములు అని బహువచనం వాడల, అంతఃకరణం అని ఏకవచనమే ప్రయోగం. అయినా వృత్తి భేదాన్ని బట్టి అది 4
రూపాలను పొందుతూ ఉంటుంది. నాలుగు మార్గాలుగా అది తన వ్యవహారాన్ని కొనసాగించుకుంటుంది. మొదటి విధానం ఏంటంటే మనస్సు. సాధారణంగా ఇది అందరి యందు పనిచేస్తున్నటువంటి విధానం మనస్సు. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అధిష్టాయ మనః. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి వ్యవహారము సాధారణంగా అందరి యందు కూడా కొనసాగేటువంటి విధానము. సందర్భాలను అనుసరించి అదే బుద్ధి స్థాయిలో, అదే చిత్త స్థాయిలో, అదే అహంకారం యొక్క పరిధిలో పనిచేస్తూ ఉండే విధానము. సర్వసాధారణంగా అందరిలో కూడా ఒక అనుస్యూతముగా ఒక ప్రవాహంగా పోయేది మనస్సు. సంకల్ప వికల్పాత్మికం మనః, సంకల్ప మానసం కర్మ అనే మాట వాడారు. సంకల్ప మానసం కర్మ ఏమి? సంకల్ప అహంకారం కర్మ అనే పదం వాడల, సంకల్పం చిత్తం కర్మ అనే పదం కూడా వాడల, సంకల్పం బుద్ధి కర్మ అనే పదం కూడా ఇక్కడ లేదు. సంకల్ప మానసం కర్మ. కాబట్టి మనసు అనేది ఈ సంకల్ప రూపముగా వ్యవహారం చేసే విధానం కాబట్టి పంచేంద్రియాలతో సంబంధం పడుతుంది. ఈ శబ్దాది విషయాలని ఆస్వాదిస్తుంది. రెండవది ఏంటంటే ఎక్కువగా ఈ సంకల్ప ప్రవాహంలో అది నడిచేటువంటి విధానము. అది ఎప్పుడూ కూడా ఆ ప్రవాహం లోపల అనుస్యూతంగా జరుగుతూ ఉన్నది. మనకు దాని విషయంలో గమనిక లేదు. మనం ఏనాడు కూడా అదేం చేస్తుంది అనే విషయం మనం ఎప్పుడు చూసింది లేదు. దాని పాటికి అది పోతూ ఉంది, మన పాటికి మనం మన వ్యవహారాల్లో మనం మునిగిపోయాం. దాని గమనిక ఎప్పుడు వస్తుందంటే మరి ధ్యానపరులు ధ్యానం చేసే వాళ్ళముగా ఏనాడైతే మనం ఆ స్థితికి వస్తామో, అలాంటి మార్గంలోకి వస్తామో, ఆనాడు మనస్సు ఏం చేస్తుందనేటువంటిది కొంత ఆలోచించేటువంటి పని పడిందన్నమాట. స్వామివారు చెప్పినటువంటి ధ్యాన మార్గాన్ని అవలంబించిన సందర్భం పురస్కరించుకుని మనస్సు ఏం చేస్తుంది అనే విషయం మీద ఆ పూట దృష్టి సారించామే కానీ ఏనాడు కూడా ఎవరో కూడా మనస్సు ఏం చేస్తుంది అనేటువంటి విధానాలుగా వచ్చారా అంటే ఎవరు లేదు. వాళ్ళకి అవసరం లేదు దాని విషయంలో. కనుక అదేదో చేసుకుపోతా ఉన్నది. ఆ చేసుకుపోయే ఆలోచనలు అవసరం అయినటువంటి వాట్లను తీసుకోవటము, వ్యవహారం చేసుకోవటం. కనుక మనసులో తిరిగేటువంటి చక్రం సంకల్ప చక్రం అన్నమాట. ఏవం ప్రవర్తితం చక్రం అని స్వామి చెప్పినట్లుగా అది పారమార్థిక అంశములో ఏవం ప్రవర్తితం మనః చక్రం. ఇది ఒక చక్ర భ్రమణముగా మనస్సులో ఒక ఆలోచన ప్రవాహం సాగుతూ ఉంటుంది. ఈ ఆలోచనలను మనం అవసరం మేరకు తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాం. సందర్భానుకుని కొన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు టౌన్కు పోయావు అనుకో, టక్కన జ్ఞాపకం వస్తుంది. ఓహో, జ్ఞాపకం వచ్చింది, ఆ వస్తువు తీసుకుంటాం అన్నమాట. ఇట్లాగా నీకు ఆ యొక్క తిరిగేటువంటి ఆలోచన సంబంధ చక్రం తిరుగుతూ ఉంటుంది. నీ వ్యవహారానికి అనుగుణ్యముగా వచ్చిన సంకల్పాలను తీసుకుంటూ ఉంటావు. అప్పటికప్పుడు నీ వ్యవహారాన్ని చేసుకుంటూ ఉంటావు. కనుక ఈ సంకల్పములు అనబడేటువంటి వాటను మనం వ్యవహారంలో ఉన్నాం కాబట్టి వ్యవహారానికి ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయి. కనుక సంకల్పములు అనబడేటువంటివి పారమార్థికముగా ప్రతిబంధకము. సంకల్పములు అనేటువంటివి పారమార్థికముగా ప్రతిబంధకము. సంకల్పములు లేకుండా ఉండుట అనేటువంటిది వ్యావహారికానికి ప్రతిబంధకం. వ్యావహారికానికి ప్రతిబంధకం సంకల్పములు లేకపోతే. సంకల్పములు ఉంటే పారమార్థికానికి ప్రతిబంధకం అన్నమాట. అది కనుక వ్యవహార విధానంలో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలా, ఆలోచన ఆపేయాలా? ఆలోచన చేసుకోవాలి. ఆలోచించావంటరా అంటారు. నువ్వు ఆ పని చేయబోతూ ఉన్నావు, బాగా ఆలోచించుకునే చెయ్యి, చేసిన తర్వాత పశ్చాత్తాపడతావు అనేది మనం లోపల వింటూ ఉంటాం. ఒకవేళ నీకు ఆలోచన రాకపోతే పక్క వాళ్ళని అడుగు, వాళ్ళు ఆలోచన చేస్తారు, నీకు సహాయపడతారు.
వాళ్ళు ఆలోచించి నీకు ఆ విషయం చెబుతారు. ఇది లోకంలో మనం ఈ విధానం వాడుకుంటూ ఉన్నాం. ఏ కార్యం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, పిల్లకాయలు ఎలాంటి చదువుకోవాలని చెప్పనన్నా, అమ్మాయికి వివాహం చేయాలి అన్నా, ఏదన్నా షాప్ పెట్టాలని చెప్పనన్నా, ఇల్లు కట్టాలి అని చెప్పనన్నా, ఏది చేయాలన్నా కానీ నువ్వు సంకల్పాలు వాడుకోవాల్సిందే. వాడుకుంది వ్యవహారం కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏమైనా తలకాయ లేనివాడా, ఆ మాత్రం ఆలోచన లేదా, ఆలోచించుకోవద్దా, ఆలోచించకుండా దిగావా రంగంలోకి, ఇప్పుడు ఏడు అని ఇట్లా మనకు వినపడతా ఉంటాయి పదాలు. కాబట్టి ఏంటంటే ఆలోచనలు అనేటువంటివి వ్యవహారముతో ముడిపడి ఉన్న అంశములు. అవి పారమార్థిక విషయంలోకి వస్తే ప్రతిబంధకం అవుతుంది. కనుక సర్వసంకల్ప సన్యాసి యోగా ఆరూఢ నువ్వు పైకి వెళ్ళాలనే అభిప్రాయం నీకు ఉంది కాబట్టి ఇక ఆపేది ఏంటంట, ఈ ప్రవాహాన్ని ఆపేయాలి. ఆపితేనే నువ్వు యోగా ఆరూఢ అని చెప్పి. నహి సన్యస్త సంకల్ప యోగి న భవతి కశ్చన. నహి అసన్యస్త సంకల్ప. సన్యస్త అంటే వదిలిన, అసన్యస్త వదలని. సంకల్పములు వదలకపోయావు అంటే నువ్వు యోగి నభవతి అన్నాడు. సంకల్పములు వదలకపోతే యోగి నభవతి, నువ్వు యోగి అయ్యే అవకాశం లేదు అన్నాడు. నువ్వు యోగివి కావాలంటే సంకల్పాలను వదలాలి, నువ్వు భోగివి కావాలంటే సంకల్పాలని పట్టుకోవాలి. ఇది రెండున్నట్టు కోణాలన్నమాట. కాబట్టి సంకల్పములు పెట్టుకుంటే పరమార్థంలో ఇబ్బంది పడతాం, సంకల్పములు చేయకపోతే వ్యవహారంలో ఇబ్బంది పడతాం. వాటి విషయాల్లో నీకు చాకచక్యం అనేది ఉండాలన్నమాట. కాబట్టి వ్యవహారంలో ఉన్నప్పుడు తగు విధంగా ఆలోచన చేసుకోవాలి. అనవసరంగా చేసే ఆలోచనలు కూడా ఇబ్బందికర పరిస్థితి. రెండవది అతి ఆలోచనలు. ఒక దాని గురించి నా విధానములో అతి ఆలోచనలు చేస్తారు. అంత లెక్క పోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకురా అంతగా ఆలోచిస్తావు, దాని గురించి నువ్వు అంత తీవ్రంగా పోతావు ఆలోచనలు అని కూడా అంటూ ఉంటారు లోకంలో. వినపట్లా? వినపడుతుందా? ఆయన వచ్చేసాయి. కాబట్టి ఈ ఆలోచనలు అనే విషయం కాదు చూసినట్లయితే సంకల్ప మానసం కర్మ అని చెప్పిన విషయం కనుక ఈ సంకల్పములు అనబడేటువంటి విధానముగా మనస్సు యొక్క ముఖం, మనస్సు యొక్క కోణములో జరుగుతున్నటువంటి విధానం కాబట్టి అవి ఏ యొక్క స్థాయిలో మనకి ఇబ్బందికర పరిస్థితి ఉన్నది, ఏ యొక్క స్థాయిలో మనకి ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నది అనేది కూడా కొంతవరకు మనస్సు మీద అధ్యయనం చేసుకుంటేనే మనం ఏదైనా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. అది వ్యవహారం కావచ్చు, పారమార్థికం కావచ్చు, రెండు కావచ్చు. వ్యవహారంలో కూడా మనం వాడే సంకల్పాలు కూడా కొంత హేతుబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, మనకి ఇబ్బంది లేని పరిస్థితిగా ఉండాలి. అది ఆ ఇబ్బంది గల పరిస్థితులలో మనం చాలా ఆలోచనలు చేసే విధానం కనపడుతూ ఉంటుంది. దానివల్ల ఇతరులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది, తాను ఇబ్బంది పొందే పరిస్థితి ఏర్పడుతుంది. అతి ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, ఉపయోగపడని ఆలోచనలు, ఇవి ఎక్కువ శాతంగా లోకంలో సాధారణంగా అందరూ కూడా దాని విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని గమనించుకోవాలి, మనసును ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం, మన ఆలోచనల వల్ల, మన క్రియల వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగుతూ ఉన్నది అన్నది కూడా ఒక పరిగణలోకి తీసుకున్నట్లయితే కూడా మనం వ్యవహారంలో చాలా మంచిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది దారుణంగా ఆలోచనలు చేస్తారు, ఇబ్బందికరంగా ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల వరకు ఉంటే పర్వాలేదు, అవి క్రియారూపం దాల్చినప్పుడు ఇతరులు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏ పనైనా మనం ఆలోచన లేకుండా చేసే అవకాశం లేదు, ఏ మాట అయినా ఆలోచన లేకుండా అనే అవకాశాలు లేవు.
ఒక మాట అనాలి అన్నా, ఒక పని జరగాలి అన్నా మనస్సు నుంచే జరగాలి తప్ప మనస్సు ఆలోచించకుండా శరీరం ఏ పని చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రకారముగా ఆలోచనలు అనేటువంటివి మన వ్యవహారములోనూ అది బంధయోగ్యం అవుతుంది. అనగా సరైనటువంటి విధానంగా ఆలోచించి చేయకపోతే వ్యవహారంలోనూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ధ్యానములో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల మన పరమార్థాన్ని పొందకుండా మన యొక్క సాధన కుంటుపడుతుంది. ఇది మనలో జరుగుతున్నటువంటి విధానం కనుక దాన్ని మనం కొంతవరకు మన అధ్యయనంలోకి తెచ్చుకోవాలి. మన పరిధిలోకి మనసు వచ్చేయాలి. వ్యవహారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఆలోచన చేసుకోవాలో ఆ మేరకు చేసుకునే దానం చేసుకోవాలి. పారమార్థిక విధానం ధ్యానంలోకి వచ్చినప్పుడు అది మనకు పూర్తిగా మన స్వాధీనం అయ్యే విధానంగా రావాలి. అది మన మాట వినాలి కదా, దాని మాటే మనం వినే విధానంగా ఎక్కువగా పోకూడదు. మన మాట వినే పరిధికి దాన్ని తెచ్చుకోవాలి. మన యజమానులం, మనం దాని దాసులం కాదు, బానిసలం కాదు. మన అధీనంలో మన చేతనాశ్రయంలో అది పనిచేస్తూ ఉన్నది కనుక దాని యొక్క అధిష్టానంలో మనం లేము, మన అధిష్టానంలో అది ఉన్నది. కాబట్టి మన యొక్క చేతనత్వాన్ని తీసుకుని పనిచేసే విధానం. ఒక పనివాడు ఉన్నాడు అంటే యజమాని యొక్క అధీనంలో పనివాడు ఉండాలి. పనివాడి అధీనంలో యజమాని ఉంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు మనది అయిపోయిందన్నమాట. యజమాని మనమే, మన యొక్క అధీనంలో వాడు పనిచేస్తూ ఉన్నాడు అంటే మన యొక్క చేతనాశ్రయంలో పనిచేస్తూ ఉన్నాడు. అలా పనిచేసే విధానం చివరికి ఏమైందని చెప్పానంటే మనమేమో పని వాళ్ళం అయ్యాము, వాడేమో యజమాని అయ్యి మనల్ని శాసించేవా స్థాయికి వచ్చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఇట్లా లోకంలో అందరికీ కూడా ఉన్నటువంటి పరిస్థితే. కాబట్టి ఈ మనస్సు అనబడేటువంటి యొక్క వస్తువు ద్వారా పొందుతున్నటువంటి యొక్క ఇబ్బంది ఆ కోణం. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఉండాలో ఆలోచనలు అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదో ఆలోచనలు అక్కడ ఉండకుండా ఉండాలి. ఇది ఉన్నప్పుడే అది మన పరిధిలో పనిచేస్తున్నటువంటి విధానము. అది రావాలి. ముఖ్యంగా సాధికారత, మనసు యందు మనకు ఒక సాధికారత అనేటువంటిది రాకపోయినట్లయితే మనం దానివల్ల వ్యవహారంలోనూ ఇబ్బంది పడే పరిస్థితే, పారమార్థికములో కూడా తత్వ విషయంలో మనం వెనకబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం ఇదే. వ్యవహారంలో సరైన ఆలోచనలు లేక మన యొక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అకారణంగా వచ్చే బాధలు కానీ, సమస్యలు కానీ, మాటలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మనసులో సరైనటువంటి యొక్క కండిషన్ లేకపోవటం వల్ల, మనకు దాని ఏదో సాధ్యకారత లేకపోవటం వల్ల అనేక రకాలుగా మనం దానివల్ల సఫర్ అవుతూ ఉన్నాం. ముఖ్యంగా చింతనలకు గురవుతూ ఉన్నాం, పశ్చాత్తాపాలకు గురవుతూ ఉన్నాం, మానసిక ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నాం. ఎందువల్ల అంటే మనస్సుని మన సరైనటువంటి కోణంలో దాన్ని వినియోగించే విధానాలు లేకపోవడం కారణముగా మరి ఆ మనస్సు అనేది అదుపు తప్పి ప్రవర్తించే విధానంగా ఉన్నప్పుడు మరి ఈ వాక్కులు కానీ మిగతా ఇంద్రియ వ్యవహారములు కానీ వాటి వల్ల కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితే. ఎందుకంటే ఇంద్రియములు స్వతసిద్ధంగా పనిచేయలేవు, వాక్కు కూడా స్వతసిద్ధంగా పనిచేసేది కాదు. వాక్ అయినా ఇంద్రియాలైనా అన్నీ కూడా మనస్సు అధీనంలోనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు మనస్సు అధీనములోనే మనస్సు అధీనములో అవి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేత్రేంద్రియం చూడాలంటే మనస్సు అక్కడ ఉండాల్సిందే, శ్రోత్రేంద్రియం వినాలంటే అక్కడ మనస్సు ఉండాల్సిందే, జిహ్వేంద్రియం పనిచేయాలంటే అక్కడ మనస్సు ఉండాల్సిందే. మనస్సు ప్రమేయం లేకుండా నేత్రం చూడదు, మనస్సు ప్రమేయం లేకుండా చెవి వినదు, మనస్సు ప్రమేయం లేకుండా జిహ్వ రుచి గ్రహించే విధానం లేదు. మనస్సు పెడితేనే తెలియబడే విధానం అన్నమాట. ఇప్పుడు నువ్వు భోజనం చేస్తూ ఉన్నావు, మనస్సు ఎక్కడో పెట్టావు అనుకో లోనికి పోతూ ఉంటాయి, తీపో ఉప్పు ఏమో తెలుస్తావు. మనస్సు పెడితేనే నీకు ఆ పదార్థం ఏమిటో తెలుస్తుంది అన్నమాట. అట్లానే ఇప్పుడు ఉపన్యాసం వింటూ ఉన్నావు, మనస్సు ఎక్కడో ఎవరి మీదో ఏదో
లగ్నమై ఉన్నది, ఎవరో వస్తారని చెప్పి అన్నారు, ఏదో సంథింగ్ ఉంటుంది. అక్కడ పోయామనుకో ఈ చెప్పేదంతా మొత్తం పోతుందన్నమాట. కాబట్టి ఇంద్రియం అనబడేటువంటి చోట ఇంద్రియములు మాత్రము మనస్సు దానికి అనుబంధం కలిగితేనే పనిచేసే విధానం అన్నమాట. కాబట్టి ప్రకారముగా ఇంద్రియముల వరకు మనసు యొక్క పరిధిలో ఉన్న విధానం. కానీ మనసు అనేది మన పరిధిలో ఉండాలి. మనస్సు పరిధిలో ఇంద్రియములు ఉన్నప్పుడు మన పరిధిలో మనస్సు ఉండాలి. ఆ మనస్సు ఉన్నట్లయితే మన వ్యవహారం కూడా మంచిగా ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఏమన్నా వెనకాల కూర్చోండి, దగ్గుతూ ఉన్నావు, వెనకాల కూర్చో. అంతఃకరణ జృంభణ అని అనుకున్నప్పుడు మనస్సు పరిధిలో మనం చూసుకున్నాము. కాబట్టి దీనికాడే మనస్సు అనే దానికాడే ఇటు ఇహము కానీ అటు పరము కానీ అటు మోక్షము కానీ ఇటు వ్యవహార విధానాలు కానీ రెండు కూడా మనస్సు పరిధి కాడ ఉన్నటువంటిది. కాబట్టి ఈ మనో విజృంభణ అనేది చాలా వరకు వ్యక్తులలో పనిచేస్తున్న విధానము సరైనటువంటి యొక్క మార్గ విధానంగా లేని కారణంగా మన వ్యవహారంలోనూ ఇబ్బందులు పడే పరిస్థితే, పారమార్థికము కూడా సిద్ధించే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మనసు యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి విధానము. దాంట్లో ఆలోచనలే కాకుండా ఆ మనస్సులో చేరి ఉన్నవి గుణాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మనస్సులో చేరి ఉన్న గుణాలు అరయక మక్రోధములు లోభంబు మోహమదమక్షరములు తరుగవెప్పుడు మనసునా నేనేమి చేయుదును నారాయణ అని చెప్పాను కదా. అందువల్ల ఈ మనస్సులో ఎంతలో చెప్పుకుంది ఏంటంటే ఆలోచనలు అన్న పరిధి. ఎందుకంటే ఆలోచనలు అంటే సంస్కారములు దాంట్లో ముద్రై ఉన్నాయి. కాబట్టి మనసులో మనం వ్యవహారం చేసినటువంటి సంస్కారములన్నీ కూడా మనస్సులో ప్రింట్ అయి ఉండటం కారణంగా అది బట్టి ఆలోచన విధానం మనలో ఏర్పడుతున్న విధానము. ఆ సంస్కారములే కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది గుణాలు, ఇవి ఆసురీ సంపత్తిగా చెప్పే గుణాలు, ఇవి కూడా మనస్సులోనే ఎక్కువ శాతం పనిచేస్తూ ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే చెప్తూ ఉన్నామో ఇవన్నీ బుద్ధిలో ఉన్నాయి, బుద్ధి నుంచే పనిచేస్తున్నాయి అనే మాట వాడినట్లయితే ఏమనిపిస్తుంది? ఇవన్నీ బుద్ధిలో చేరి ఉన్నాయి కాబట్టి బుద్ధి ప్రకోపాల వల్ల అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అన్నాను అనుకోండి, ఏమనిపిస్తుంది మనసుకి? ఒప్పుకునే పరిస్థితి కాదు. అందువల్ల అవి మన బుద్ధి అనే పరిధిలో చేరినటువంటివి కావు. దాని విజృంభణం దాని పొందం వల్ల అక్కడ చెప్పుకోవాలి మనం దాని విషయాన్ని. ఇక్కడ అంతఃకరణంలో ఒక ముఖం ఒక భాగంలో చూస్తే మనసు అనే దాని గురించి అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి కనుక ఈ మనసు అనేటువంటి దాంట్లో సంకల్పాలకు కారణం సంస్కారములు, మనస్సులో చేరి ఉన్న సంస్కారములు. ఆ సంస్కారములు సాత్వికమై ఉన్న సంస్కారాలు అయితే సాత్వికమై ఉన్న ఆలోచనలు వస్తాయి. రజోగుణాత్మిక సంస్కారములైతే రజోగుణాత్మిక ఆలోచనలే వస్తాయి. తామసిక సంస్కారాలు అయితే తామసిక సంబంధ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇది గమనించాల్సిన అంశము. చాలా కుటుంబాలలో కూడా చాలామంది తాము ఆలోచించే ఆలోచనలు సరైనటువంటి విధానంగా ఉండవు. గమనించండి, కావాలంటే ఇట్లా ఆలోచిస్తుంది ఏమిట్రా అంటాడు వాడు. ఇంత దారుణంగా ఆలోచిస్తుంది, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది అనేది మనకు కనపడుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ క్రియలను బట్టి అర్థమవుతూ ఉంటుందన్నమాట. అదే కనుక సాత్విక విధానంలో సాగుతున్న ఆలోచనలు అయితే ఆ కుటుంబంలో ఎవరో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. కాబట్టి పురుషుడులో అలాంటివి వచ్చినా కానీ స్త్రీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. స్త్రీలలో అలాంటి ఆలోచనలు వచ్చినట్లయితే పురుషుడు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కుటుంబంలో అందరూ కూడా సఫర్ అయ్యే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే మరి ఆ మనస్సు నుంచి కలిగేటువంటి ఆలోచనలు రజోగుణాత్మక సంబంధమై ఉన్న ఆలోచనల, సాత్విక సంబంధమై ఉన్న ఆలోచనల, తామసిక సంబంధమై ఉన్న ఆలోచనల అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకేంటంటే సాత్విక విధంగా ఆలోచించి
వ్యవహరించేటువంటి వాళ్ళతో చాలా సఖ్యతగా ఉండవచ్చు, అన్యోన్యతగా ఉండవచ్చు, ఆప్యాయతగా ఉండవచ్చు, మంచిగా వాళ్ళతో సంభాషించుకోవచ్చు, వ్యవహరించుకోవచ్చు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు. కానీ రజోగుణ తమోగుణ సంస్కారాలను అనుసరించి ఆలోచన చేసే విధానం గల వాళ్ళతో కొంచెం ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంటుంది. ఇది సొసైటీలో ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన అంశము. వాడి వ్యవహారం ఎట్లా ఉన్నది, వాడి ఆలోచన ఎట్లా ఉన్నది, వాడి మాట తీరు ఎట్లా ఉన్నదో చూస్తే మనకు తెలిసిపోతుంది అన్నమాట. అలాంటి విధానంలో ఉన్నప్పుడు ఆ సఖ్యత ఎంతవరకు ఉంటుందో కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కనుక సాత్విక కోణములో ఆలోచనలు చేసే వాళ్ళైనట్లయితే మనకు ఉన్నటువంటి అనుబంధం కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా కుటుంబాలలో ఉండేటువంటి విధానాలు. అవి చాలా మనం గమనించుకోవచ్చు. వాళ్ళ మాట తీరు, వాటి వ్యవహార విధానం, వాళ్ళ యొక్క ఇంద్రియ వ్యవహారం కూడా, చూపులు కానీ ఇవి కూడా మనం గమనించవచ్చు. ఆలోచనలు లోపల ఉంటాయి, క్రియలు బయట ఉంటాయి అన్నమాట. కాబట్టి క్రియలు అనేటువంటి ఏంటంటే లోన ఆలోచన బట్టి క్రియ ఉంటుంది. మనకు కనపడేది క్రియ, ఆలోచన కనపడదు. కానీ ఆలోచన వ్యవహార విధానం వచ్చినప్పుడు తెలియబడుతూ ఉంటుంది. ఓహో, ఇలాంటి వాళ్ళతో ఇబ్బంది అవుతుంది, ఇలాంటి వాళ్ళతో మాటలు కూడా ఇబ్బందికరం అవుతుంది, అర్థం చేసుకుని దాన్ని బట్టి కొంత వ్యవహరించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అది ఆ సంస్కారముల అంశములో చేరి ఉన్నటువంటి విధానము. రెండోది గుణాలు చెప్పుకున్నాం కదా. ఈ గుణములు అనబడేటువంటివి కూడా ఈ మనస్సులో చేరి ఉన్న గుణాలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరి ఇవే పడ. అయితే ఈ గుణాలని మనస్సు వాడుకుంటుంది, అహంకారము వాడుకుంటుంది. మనస్సు అనేది ఏంటంటే రజోగుణం ప్రధానంగా కలిగి ఉన్నటువంటిది మనస్సు. తమో గుణం ప్రధానంగా కలిగి ఉన్నది అహంకారం. కనుక ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనస్సు వాడుకుంటుంది. సందర్భం వస్తే అహంకారం కూడా వాడుకుంటుంది. అహంకారం వాడుకున్నప్పుడేమో కొంచెం దారుణంగా ఉంటుంది, అది మనస్సు వాడుకున్నప్పుడు తీవ్రంగా ఉంటుంది. ఇదేమో తీవ్రంగా వాడుకుంటుంది, అహంకారం ఏమో దారుణంగా వాడుకుంటుంది అన్నమాట. ఈ గుణాలే. కాబట్టి ఈ గుణ సముదాయాన్ని ఎక్కువగా మనస్సు వ్యవహారంలో వాడుకునే విధానం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాది గుణాలు ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి ఎక్కువగా ఎల్లువడుతూ ఉంటాయి. ఈ తీవ్రతలు అనేటువంటివన్నీ కూడా మనస్సులో ఉన్న రజోగుణం. మనస్సు అనే భాగం చెప్పాము అంటే దాంట్లో సాత్వికము అంటామా? మనస్సు అనే భాగం చెప్పినప్పుడు ఏమంటాం? కనుక మనస్సుని బ్రహ్మతో పోలిశారు. బ్రహ్మ రజోగుణ ప్రధానం గలవాడు, విష్ణువు సాత్విక ప్రధానం గలవాడు, రుద్రుడు తామసిక ప్రధానం గలవాడు. ఇది మనకున్నటువంటి విధానాలు. కనుక రజోగుణ ప్రధానం గలవాడు మనస్సు బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మ వేష్టిలో మనస్సు స్వామివారి యొక్క బోధ. కాబట్టి మనస్సు అనేటువంటి దాంట్లో రజస్సు అనేది ప్రధానంగా ఉంటుంది. రజ కర్మణి భారత. ఈ రజోగుణం అనేటువంటి యొక్క విధానములో ఈ యొక్క గుణాలు తీవ్ర స్థాయిల్లో బాగా పనిచేసే విధానం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా మనస్సు యొక్క విజృంభణ అనేటువంటిది ఇటు ఆలోచన రూపములో అటు గుణాల రూపములో రెండు రూపాలలో మనకి ఈ యొక్క వ్యవహారంలో తారట్లాడుతున్నటువంటి అంశం అన్నమాట. రెండు కొనసాగుతూ ఉన్నాయి మనకి. మనోవిజృంభణము అనేటువంటి విషయంలో అటు ఆలోచన పరిధి నుంచి ఇటు గుణాల పరిధి నుంచి ఏమాత్రం ఆలోచనకు విఘాతం ఏర్పడిందా అంటే ఎమ్మటి గుణాలు వచ్చేస్తాయి, ఎమ్మటి గుణం యొక్క ప్రకోపాలు వచ్చేస్తాయి. మీరు ఏమాత్రం మన ఆలోచనకు విఘాతం కలిగిందా అని చెప్పనంటే ఎమ్మటి గుణం వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఆ గుణం కూడా కొంచెం తీవ్ర స్థాయిలో వచ్చే విధానాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. కనుక ఈ రెండింటి యొక్క భాగాల నుంచే మన జీవిత కోణం, మన జీవన ప్రవాహం సాగిపోతూ ఉన్నటువంటిది. అంతే, జీవితం సాగిపోతూ ఉండగా ఈ సాగిపోయే విధానం అంతా చాలా వరకు ఈ మనస్సు యొక్క మార్గము నుంచే, అంతఃకరణంలో భాగమగు మనస్సు యొక్క భాగము నుంచే జీవితం అనేది వెళ్ళిపోతూ ఉన్నది, ఆ కోణంలో సాగిపోతూ ఉన్నది. కనుక మనకి మనస్సు యందు ఒక సాధికారత లేకపోయిందా అని చెప్పనంటే
దానివల్ల వ్యవహారమునందు ఇబ్బంది పడే పరిస్థితే, పారమార్థికమునందు ఇబ్బంది పడే పరిస్థితే వ్యవహారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరమార్థము అది ఎంతో దూరముగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బ్రహ్మానుభవాన్ని పొందలేవు, వ్యవహారంలో మంచివాడుగా అనిపించుకోలేవు. ఏది ఈ మనసు అనేటువంటి కోణం గనక ఇట్లాగ రజస్సుతో పనిచేసినట్లయితే అని అర్థం. సరే, దీని విషయం ఎట్లాగా ఉన్నది. ఇంకా మిగతా భాగాలు చూసినట్లయితే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి అంతఃకరణములో చేరి ఉన్నటువంటి భాగాలు. ముఖ్యంగా అంతఃకరణము అన్నప్పుడు దాంట్లో అంతఃకరణం ఒక్కటేనా అని అన్నట్లయితే అంతఃకరణం అన్నప్పుడు ఒక్కటే, కానీ వృత్తి భేదాన్ని బట్టి 4గా విభజించిన విధానము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పి 4గా విభజించిన విధానం. అంతఃకరణం అనే మాట ఎందుకు వాడామని చెప్పనంటే అది సూక్ష్మదేహ పంచకరణ విధానంలో చూసినట్లయితే సాత్వికము అనేటువంటిది ఆ సగ భాగము తన్మాత్రలలో చేరి అది జ్ఞానేంద్రియములుగా మారిన విధానము. మిగతా అర్ధభాగమే అంతఃకరణముగా అయిన విధానం అన్నమాట. అంతఃకరణముగా ఒకే వస్తువుగా ఏర్పడ్డటువంటి విధానము. అయితే మనకు స్థూలదేహ పంచకరణ విషయంగా వచ్చినప్పుడు అక్కడ ఆకాశ పంచకములో ఆకాశం 2 భాగాలై ఒక భాగం జ్ఞాతగా మారి మిగతా 4 భాగాలు కూడా వాయువులో, అగ్నిలో, జలములో, పృథివిలో వీటితో సంయోగాన్ని పొందటం కారణంగా అక్కడ ఏర్పడ్డటువంటి అంతఃకరణములోని గోళక భాగాలు అవి ఏంటంటే అక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటిదిగా 4 విభజన ఏర్పడుతుంది. అవి గోళకములు. ఎందుకంటే గోళకాశ్రయం లేకుండా ఇంద్రియం పని చేయదు. గోళకము ఉండాలి, ఇంద్రియము ఉండాలి. ఇప్పుడు గోళకం అంటే చెవి అనుకోండి. ఈ చెవితో ఇంద్రియం సంబంధం పడకపోయిందంటే నీకు శబ్దం వినపడదు. నిద్రా సమయంలో ఈ గోళకము నుండి మనస్సు, ఇంద్రియము కొంచెం దూరంగా వెళ్ళింది. దూరంగా వెళ్ళటం కారణంగా నీకు నిద్రా సమయంలో వినపడదు, స్పర్శ కూడా తెలియబడదు. కాబట్టి గోళకముతో సంబంధం కలిగితేనే నీకు బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శాది విషయాలు తెలియబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియము ఉండాలి, గోళకము ఉండాలి. 2 సంయోగాన్ని పొందినప్పుడు వ్యవహారం. అట్లాగా అంతఃకరణం అనేటువంటిది కూడా అంతఃకరణంగా ఏర్పడను అని చెప్పి అన్నప్పుడు అది సూక్ష్మదేహ పంచకరణ విషయంలో అంతఃకరణం యొక్క భాగమే. అదే స్థూలదేహ పంచకరణ విషయం వచ్చినప్పుడు ఆకాశం యొక్క అర్ధభాగం 4 భాగాలై ఈ 4 భాగాలు వాయువు, అగ్ని, జలము, పృథివి అనేటువంటి వాటితో ఆకాశాంశం పరకలు సంయోగాన్ని పొందటం కారణంగా అవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే పేర్లు అక్కడ వచ్చాయన్నమాట. అవి కేవలం గోళకాలే. కాబట్టి ఆ గోళకములతో అంతఃకరణం సంయోగాన్ని పొందినప్పుడు అక్కడ మనస్సుని, బుద్ధిని, చిత్తమని, అహంకారం అనేటువంటి 4 రూపాలుగా తన వ్యవహారం అవుతుందన్నమాట. ఏర్పడింది మాత్రం ఒకటే, అంతఃకరణమే. ఇక్కడ స్థూలదేహ పంచకరణ గోళకాలు ఉన్నాయి కదా, ఆ గోళకాలతో సంయోగాన్ని పొందినప్పుడు ఒకప్పుడు మనస్సుగా, ఒకప్పుడు బుద్ధిగా, ఒకప్పుడు తెలివిగా, ఒకప్పుడు అహంకారముగా 4 తెరగలుగా 4 ముఖాలు కలిగి ఉన్నటువంటి బ్రహ్మ. అది బ్రహ్మ అన్నప్పుడు ఇది మనస్సుకే అన్వయమవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఉహముఖం అనేది అంతఃకరణంలో భాగం. మనసు అనే దాని గురించి చెప్పుకున్నాం. అది జృంభణము ఉంటుంది, విజృంభణం కూడా ఉంటుంది. మళ్ళీ వాటిల్లో జృంభణము అంటే సాధారణంగా ఉన్నట్టు దాని యొక్క వ్యవహార దక్షత జృంభణం. విజృంభణము అని చెప్పాలంటే ఆ గుణాలే తీవ్ర స్థాయిలో పనిచేసినప్పుడు చెప్పుకున్నాం కదా. సాత్వికముతో పనిచేసే విధానంగా గుణాలు ఉన్నాయి, రజోగుణాత్మక పనిచేసే స్థాయిల్లో గుణాలు ఉన్నాయి, తామసిక స్థాయిలో పనిచేసే గుణాలు ఉన్నాయి. కనుక సాత్విక స్థాయిలో పనిచేసే గుణాల వల్ల కొంత ఉపయోగం ఉంటుంది, ఉపశమనం కూడా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం. రజోగుణ సముద్భవ
కామ, క్రోధ అన్నాడు. కామము, క్రోధము, లోభము, మోహము ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకోవాలి. అక్కడ చెప్పిన స్వామి గారు కామయేష క్రోధయేష రెండే వాడాడు. రెండు వాడినా కానీ గుణాలన్నిటికీ వర్తించేటువంటి యొక్క అంశం అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే రజోగుణ సముద్భవ, రజస్సు అనేటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని ఇజ్జురంభిస్తున్నటువంటి విధానం అన్నమాట. రజోగుణ సముద్భవ, అదే తామసిక సముద్భవ, అది కూడా వాడుకోవాలి మనం. రజోగుణముతోనే పనిచేస్తున్నాయా అని చెప్పనంటే ఒక్కొక్కప్పుడు తామసికముతో కూడా మిళితమై పనిచేస్తాయి. తమోగుణ సముద్భవ, ఆ తమో గుణముతో మిళితమై వ్యవహరించేదిగా ఉన్నట్లయితే అది జృంభణం. జృంభణము ఇది ఇంకా తీవ్ర స్థాయిలో పోయే విజృంభణం. మనం చూస్తూ ఉంటాం కొన్ని సంఘటనలు కానీ అన్నీ కూడా, మరి టీవీలో చూసే కానీ, సినిమాలో చూసే కానీ, నాటికల్లో చూసే కానీ చూస్తూ ఉంటే ఎంత తీవ్రమా, ఎంత దారుణమా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే ఎంత తీవ్రమా, ఎంత దారుణమా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సినిమాల్లో మాత్రమే ఉన్నాయా, వ్యవహారంలో లేవా అని చెప్పనంటే వ్యవహారంలో కూడా జరుగుతున్నాయే, ఆడ చూపించే అంశము కూడా. అట్టి దారుణ స్థాయిలో పనిచేసే వ్యక్తిత్వాలు లోకంలో ఉన్నాయి. అవి మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఎంత తీవ్రంగా వ్యక్తులు ఉంటారనేటువంటిది అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది తమస్సు యొక్క తమోగుణ సముద్భవ. ఈ తమస్సు యొక్క గుణాలను మిళితం చేసుకుని వ్యవహరించే స్థాయిలో ఉన్నప్పుడు అది తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి అట్టని సాత్విక సముద్భవ, ఆ పదం కూడా వాడుకోవచ్చు. రజోగుణ సముద్భవ అని స్వామి వాడారు. తామసిక సముద్భవ, తమస్సుతో కూడా పనిచేసే గుణాలు అవుతాయి, సాత్వికముతో కూడా పనిచేసే గుణాలు అవుతాయి. కనుక అక్కడ గుణములు అనబడేటువంటివి సాత్విక కోణంలో పనిచేసినప్పుడు ఒక తీరుగా ఉంటాయి, రజస్సు యొక్క కోణంలో పనిచేసినప్పుడు ఒక తీరుగా ఉంటాయి, తామసిక విధానంలో పనిచేసినప్పుడు మరొక తీరుగా ఉంటాయి. అది గుణ ప్రవృద్ధ, గుణ ప్రకోపములు అనే విధానాలుగా జరుగుతున్న విధానం. కాబట్టి సరే, ఈ గుణములు అనబడేటువంటివి అవి మనస్సు వాడుకుంటుంది, అహంకారము కూడా వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అహంకారము అనే విషయం చూసినప్పుడు సంకల్ప మానసం కర్మ అన్నామే తప్ప సంకల్ప అహంకారం కర్మ అనే పదం వాడలేదు. కనుక అహంకారం ఏమిటని చెప్పనంటే అహంకారం అనేది ఒక అది దర్పముతో పనిచేసేటువంటి గుణముగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితా అని పరమాత్మ అన్నమాట. మరొక సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే కృష్ణుడు పరమాత్మ ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అన్నాడు. కర్త అహం మన్యతే, నేను కర్తను, నేను కర్తను అనేటువంటి కోణములో పనిచేసేటువంటి భాగమే అహంకారం. ప్రకృతే క్రియమానాన్ని, ప్రకృతే తన యొక్క విధాయకాలుగా చేసుకుపోతూ ఉన్నది, స్వతసిద్ధముగా జరుగుతున్నటువంటి క్రియలే. అయితే ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ, అనగా వాటిని తన యందు ఆరోపితం చేసుకుని నేనే అనేటువంటి భావనగా రావటాన్ని ఇక్కడ అహంకారము అనేటువంటి మాటగా చెప్తున్నటువంటి విధానం. మరొక అంశం ఏంటంటే అహంకారము అన్నప్పుడు అహం అనేటువంటిది ఒకటి, కర్ అనేటువంటిది మరొకటి. కర్ అనే ధాతు అన్నమాట. అహం అని చెప్పనంటే సత్తా మాత్రమై ఉన్నటువంటి యొక్క అంశం. అహం అని చెప్పన్నప్పుడు సత్తా మాత్రమై ఉన్నటువంటి ఒకనొక అంశం అన్నమాట. కాబట్టి అహం అనే పదము ఎప్పటికీ ఉండేది. అది అజ్ఞాన దశలోనూ ఉంటుంది, అది జ్ఞాన దశలోనూ ఉంటుంది. అహం అనేటువంటి మనం అహం అని చెప్పనగానే వేరే అర్థాలు తీసుకుంటాం. వాడు మహా అహంరా అనే పదాలు వాడుతూ ఉంటారు. వ్యవహారంలో వాడే అంశాలు వేరు, పక్కన పెట్టేస్తే పారమార్థికంగా వచ్చినప్పుడు అహం అనేటువంటిది అటు దోషభూయిష్టము అయింది, మరొక పక్కన అది సద్వినియోగ అంశముగా కూడా ఉన్నది. కనుక అహంకారము అని ఈ పక్క వాడాము, అదే దాన్ని అహం బ్రహ్మాస్మి అని కూడా ఆ పక్క వాడాము. అహం బ్రహ్మాస్మి, అక్కడ కూడా అహం ఉన్నది. ఆ బ్రహ్మాస్మి కాడ అహం అనే పదం అక్కడ ఉన్నది. అహంకారం అనే కోణంలో ఇక్కడ కూడా అహం అనేది ఉన్నది. ఇక్కడ కారం
కర్ అనే ధాతు ప్రవేశించింది అన్నమాట. కర్ అని చెప్పినట్టు డుక్రున్ కరణే క్రియా విధానము. ఈ కోణంలో స్వామి చెప్పింది ఏంటంటే ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ. కాబట్టి ఇంద్రియములలో జరిగేటువంటి ఏ క్రియలైతే ఉన్నాయో ఆ క్రియలను తన యందు ఆరోపితం చేసుకున్నాడు. ఇంద్రియములలో జరుగుతున్నటువంటి ఏ క్రియలైతే ఉన్నాయో ఆ క్రియలను తన యందు ఆరోపితం చేసుకుని వ్యవహరించేటువంటి విధానము. దీన్నే మనకి అధ్యాస భాష్యంలో ధర్మాధ్యాస అనే పదం వాడతారు. ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అనేది వస్తుంది అక్కడ. అధ్యాసలు మొత్తం 6 చెప్తారు. సంబంధాధ్యాస, సంబంధ సహిత, సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అని మొత్తం 6 చెప్తారు అక్కడ. ఇది ఇక్కడ ఏంటంటే ధర్మాధ్యాస అన్నారు. ధర్మాధ్యాస అని చెప్పనంటే ఇంద్రియములలో ఉన్న ధర్మాలు తన యందు ఆరోపితం చేసుకున్నాడు అనేటువంటి మాట. ఇంద్రియములలో ఉన్న ధర్మాలు తన యందు ఆరోపితం చేసుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ కోణంలో వచ్చినటువంటి అంశమే మీకు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇది ఇక్కడ వచ్చిన సందర్భం అన్నమాట ఈ శ్లోకం కూడా. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఈ మాట కాడ చాలా ఆక్షేపణలు ఉన్నాయి ఈ మాట కాడ. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏ ధర్మాలు చేయటం లేదా, ఏ ధర్మాలు ఆచరించకూడదా? సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పి ఆయనే చెబితే లోకం ఏం కావాలి అన్న కోణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఏదైనా ధర్మములు ఆచరించు అనే విషయం 4వ అధ్యాయంలో కూడా ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును సంస్థాపన చేయడానికి నేను వస్తున్నా అని చెప్పిన వాడు కూడా వాడాడు. కనుక ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలని చెప్పని కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ శ్లోకానికి పారమార్థిక అంశము ఉంటుంది, వ్యావహారిక అంశము ఉంటుంది. 2 తీసుకోవాల్సిందే. ఏమి ఆత్మపరంగా వస్తే అర్థం చేసుకోవాలి, వ్యవహార పరంగా వస్తే ఇటు తీసుకోవాల్సిందే. 2 కోణాలు మనకు అవసరమే. మన వ్యవహారంలోనూ జీవిస్తూ ఉన్నాం, పారమార్థాన్ని అపేక్షించి ఉన్నాం. జీవిస్తుంది వ్యవహారంలో, అపేక్షించింది పారమార్థికంలో. కాబట్టి పారమార్థికం వైపు అక్కడ వస్తే అంశం తీసుకోవాలి. వ్యవహారాన్ని పూర్తిగా నిషేధించే అవకాశం లేదు. మన వ్యవహారంలో ప్రస్తుతం ఉన్నాం, వ్యవహారంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి వ్యవహారాన్ని పక్కన పెట్టేస్తే మన యొక్క మనుగడ అస్తవ్యస్తం అవుతుందన్నమాట. కాబట్టి అది కూడా తీసుకోవాలి. కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సిందే. శరీరంలో కూడా ఏ ఇంద్రియం ఆ ధర్మాన్ని పాటించాల్సిందే. వ్యవహారంలో కూడా ఎవరి ధర్మం వాళ్ళు పాటించాల్సిందే. కుటుంబంలో కూడా ఎవరి ధర్మం వాళ్ళు పాటించాల్సిందే. ఎవరికొన్న డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. అస్తవ్యస్తం అయితే మాత్రం కుటుంబ వ్యవహారం కుంటుపడుతుంది. అట్లా సొసైటీ వ్యవహారం కుంటుపడే విధానం ఉంటుంది. కాబట్టి అది కనుక ధర్మములు అనేటువంటి విషయం వచ్చినప్పుడు అది లోకములో విహితమై ఉన్నటువంటి యొక్క అంశాలు అయితే ఉన్నాయో అవి ఎవరి యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటివి వాళ్ళు న్యాయబద్ధంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గురుకాలంలో బాగు చేసేవాడు ఈ కర్మ చేయటం హీనము, నేను చేయను అనే భావనగా వచ్చేసినట్లయితే పరిస్థితి ఏం కావాలి? కనుక లోకంలో ఎవడు చేసేటువంటి యొక్క కర్మ వాడికి ఉన్నతంగానే పెట్టుకోవాలి తప్ప హీనము ఎక్కువ అనేటువంటి విధాయకాలుగా వస్తే కుంటుబడి పరిస్థితి ఏర్పడుతుంది. రైతు చేసే పని రైతు చేయాల్సిందే, వ్యాపారస్తుడు వ్యాపార విధానంగా చేయాల్సిందే, పరిపాలకుడు పరిపాలన విధానంగా చేయాల్సిందే, న్యాయం చేసేవాళ్ళు చెప్పేటువంటి కోవిధులు వాళ్ళ ధర్మాలను వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎవరి యొక్క స్థాయిలో ఎవరికి ఏవైతే ఉన్నాయో వాళ్ళు పర్ఫెక్ట్గా అవి చేసుకుంటూ పోతేనే సొసైటీలో అంతా కూడా సవ్యంగా ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇది హీనము అనే ఉద్దేశంతో అక్కడ పోతానంటే ఇది సొసైటీ కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ లోకానికి అనుసంధించి ఉన్నటువంటి యొక్క అంశాలన్నమాట. కాబట్టి అక్కడ ఉండే ధర్మాలు అక్కడ ఉంటాయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే విషయం వచ్చినప్పుడు మరి అన్ని పరిత్యజ్య చేసినట్లయితే భార్య తన ధర్మం చేయాలి, భర్త తన ధర్మం చేయాలి, బిడ్డలు తన ధర్మం చేయాలి, ప్రజలు తన ధర్మం చేయాలి. ఎన్ని లోకంలో ధర్మాలన్నీ కూడా ఒక ముడిపడి ఉన్నటువంటి విధానాలు. ప్రతి ఒక్కరికి కూడా
ముడిపడి ఉన్న విధానాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పి అన్నప్పుడు కొంచెం ఆ యొక్క విషయంలో కొంత వాదోపవాదాలు, చర్చనీయాంశములు, ఆక్షేపణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే పారమార్థికంగా చూసినట్లయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం ఏకం, మాం నన్ను, ఏకం ఒక్కడినే ఆశ్రయించు అనేటువంటి మాట అన్నమాట. ఇది కొంచెం ఇది కేవలం సాధనకు సంబంధించినటువంటి నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి చర్మ శ్లోకంగా చెప్పారు కాబట్టి ఇది నివృత్తి, కేవలం నివృత్తి మార్గానికి సంబంధించి ఉన్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి మాం ఏకం, ఏకం అంటే బ్రహ్మం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, నేహ నానాస్తి కించిత్తు, సుజాతీయ విజాతీయ స్వగతభేద ఏ సంబంధము లేకుండా ఏదైతే స్వప్రకాశమై ఆనందాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే మాం ఏకం, నన్నుగా తెలుసుకొను అనేటువంటి అర్థం అన్నమాట ఇక్కడ. కాబట్టి మాం అని చెప్పన్నప్పుడు ఒక ఆకారం కాదు, కృష్ణ పరమాత్మ ఆకారం కాదు, నీలమేఘఛాయ ఆకారం కాదు, అది ఆకార రహితమై ఉన్నటువంటి స్వరూప స్థితి బ్రహ్మం అన్నమాట. అట్టి ఆ బ్రహ్మమునకు నన్ను ఆశ్రయించు అనే విషయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఇక్కడ ధర్మములు అని చెప్పన్నప్పుడు ఈ సొసైటీలో ఈ యొక్క ఉన్నటువంటి వ్యవస్థలో చేరి ఉన్నటువంటి ధర్మాలవన్నీ. రెండవది మన శరీరములో చేరి ఉన్నటువంటి ధర్మములు అన్నమాట. కనుక వ్యవహారములో చేరి ఉన్న ధర్మములు సొసైటీ యొక్క సక్రంగా జరిగే విధానికి ఉపయోగపడేటువంటి ధర్మాలయన్నీ కూడా. మన దేహంలో ఉన్నాయి ఏంటంటే ఇది వెష్టి, అది సమిష్టి. మనం ఇక్కడ మోక్ష విషయం కాబట్టి వెష్టికి వచ్చేయాలి. వెష్టికి వచ్చేసినప్పుడు మన శరీరములో జరుగుతున్నటువంటి ఏ యొక్క ఇంద్రియ వ్యాపారం ఉన్నదో అట్టి ఇంద్రియ వ్యాపారమే వాటికి ఉన్నటువంటి ధర్మములు అన్నమాట. అవన్నీ ఏ ఇంద్రియం ధర్మం ఆ ఇంద్రియం పాటిస్తూ ఉన్నది. చూసే పని నేత్రేంద్రియం, వినే పని శ్రోత్రేంద్రియం, తినే పని జఠవేంద్రియం, అనే పని వాగేంద్రియం, గమనాగమనం పాదేంద్రియం, ఇవ్వటం పుచ్చుకోవటం పాణేంద్రియము. ఇట్లాగా మన శరీరములో జరిగేటువంటి యొక్క సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియ వ్యాపారము అవి వాటి ధర్మాలు అనుసరించి వాటి ధర్మాలను అనుసరించి అవి ప్రవర్తిస్తున్న విధానం కాబట్టి కనుక ఇంద్రియముల వ్యవహారం పూర్తిగా అది క్రియ అణిగిపోతే తప్ప నీకు పారమార్థికము గోచరించే అవకాశం లేదు. సర్వద్వారాన్ని సంయమ్య అన్నాడు మరో సందర్భంలో. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధనియాదాయాత్మన ప్రాణ ఆశ్రితో యోగధారణ అని చెప్పి అన్నాడు. సర్వద్వారాన్ని సంయమ్య అనే మాట అక్కడ వాడిన మాట. సర్వద్వార సంయమ్య అని చెప్పనంటే చాలామంది ఈ యొక్క ముక్కు చెవులు నోరు మొత్తం ఏళ్లతో మూసేస్తారు, ఇట్లా మూసేస్తారన్నమాట. అది కాదు అర్థం. అది సర్వద్వారాన్ని సంయమ్య అంటే నువ్వు నీ యొక్క ఇంద్రియాలను సంయమనం చేసుకో అనేటువంటి అంశం వస్తుందన్నమాట. సర్వేంద్రియాన్ని సంయమ్య సర్వేంద్రియ ఇంద్రియ గ్రామం నియమ్య ఇంద్రియ గ్రామం మరోసారి వస్తుంది మాట. నియమ్య ఇంద్రియ గ్రామం అంటాడు. అనగా ఇంద్రియ సముదాయాన్ని నియమించు అనేటువంటి మాట. ఎందుకంటే నువ్వు పారమార్థికమును పొందే అపేక్ష కలిగి ఉన్నావు కాబట్టి. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అదాప్యతే. అవ్యక్తమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే విషయంలో నీకు క్లేశ అధికతర, కొంత నీ క్లేశం ఉన్నది, కొంత నీకు ఇబ్బంది ఉన్నది, కొంత నువ్వు దాన్ని ఆ సాధనా విషయంలో కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నది అనే మాటగా చెప్పడానికి ఆ శ్లోకంలో క్లేశ అధికతర దేశాం అవ్యక్త ఆసక్త చేతసాం అనే మాట ఉన్నది. కాబట్టి కేవలం నువ్వు నీ యొక్క స్వరూప అనుభవాన్ని స్వరూప స్థితిని పొందేటువంటి విషయముగా ఉన్నటువంటి అంశములో అని చెప్పిన మాట ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్న విధానం ఏంటంటే మాం ఏకం శరణం రజ అని చెప్పనంటే అక్కడ మాం అనేటువంటి యొక్క మాట ఈశ్వరుడికి అర్థం వస్తుంది. మాం అనే మాట ఈశ్వరునికి అర్థం వస్తుంది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని స్వామిగారే గీతలో చెప్పిన అంశము. ఏమి మమ మాయా దురచ్చయ మామేవయ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మమ మాయా దురచ్చయ
నా మాయను దాటే అవకాశం నీకు లేదు, స్వతసిద్ధంగా నీకు అవకాశం లేదు. మాం ఏవ ప్రపద్యంతే, నువ్వు నన్ను ఆశ్రయించగలిగితే నువ్వు మాయ దాటే అవకాశం ఏర్పడుతుందని చెప్పినంట. కాబట్టి ఆ మాటల్లో చాలా ఒక అర్థాలు గోచర ఉన్నాయి. మనం పైకి చూస్తే మాత్రం తెలియబడదు, కొంచెం లోతుగా విచారిస్తే తప్ప మనకు ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశాలు లేవన్నమాట. కాబట్టి మాం ఏకం శరణం రజ అనే మాట కాడ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే, నన్ను ఆశ్రయించగలిగితే నువ్వు ఈ మాయ దాటే అవకాశం ఏర్పడుతుంది అన్నప్పుడు, కాబట్టి నన్ను ఆశ్రయించటము అని చెప్పనంటే ఈశ్వరుడు అని చెప్పిన అర్థం. నన్ను ఆశ్రయించనే మాట జీవుడికి వర్తింపబడదు. నన్ను ఆశ్రయించు అనేటువంటి మాట ఈశ్వరునికే వర్తిస్తుంది అక్కడ. కాబట్టి ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం ఎక్కడ అని చెప్పనంటే మహాకారణ స్థలం. జీవుడు ఉన్న స్థలం కారణదేహ స్థలం అయితే, ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం మహాకారణ స్థలం. కాబట్టి మహాకారణమే కూటస్థ అక్షర అనే పదంతో వాడారు. కూటస్థుడు అక్షరుడు, అక్షరుడు అంటే ఈశ్వరుడు, క్షరుడు జీవుడు, అక్షరుడు ఈశ్వరుడు. కాబట్టి అట్టి ఈశ్వరుడు కూటస్థ అన్నారు. స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురియము కూటస్థుడు కూటస్థ అక్షర ఉచ్యతే. కనుక ఈశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి స్థలం మహాకారణ స్థలము అని అర్థం. కనుక ఎవరైనా కానీ బ్రహ్మమును పొందాలని చెప్పనట్లయితే ఈశ్వరుని ద్వారానే పొందాలి తప్ప ఇంకా ఎటూ కూడా మార్గంగా లేదిక. ఈశ్వరుని ద్వారానే మనం బ్రహ్మము యొక్క సమీపానికి, బ్రహ్మము యొక్క స్వరూపంలోకి చేరిపోవలసి ఉంటుంది. కనుక మహాకారణంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మాం ఏకం శరణం రజ అనేమాట. మాం ఏవై ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించినట్లయితే నువ్వు మాయం దాడతావు. కాబట్టి మాయ అని చెప్పనంటే దాన్ని చాలా విశ్లేషణాత్మక అంశాలు ఉన్నాయి, అది మనం పోవద్దు ఇప్పుడు. కాబట్టి ఈ మాయా వ్యవహారం ఏతున్నదో దాని నుంచి నువ్వు బయటపడాలని చెప్పన్నట్లయితే మాం ఏవే ప్రపద్యంతే అని చెప్పన్నట్లుగా ఆ మహాకారణమునందు మనం ఉన్నప్పుడు ఆ యొక్క అంశను మాత్రమే గమనిస్తూ ఉండాలి. అంశ గమనికలో మాత్రమే ఉండాలన్నమాట. ఏమాత్రం వైదొలిగా అని చెప్పనంటే ఎమ్మటే ఏదో ఒక ఇంద్రియం లాగేస్తుంది, ఏదో ఒక ఆలోచన రాకపోతుంది. ఇట్లాగా నిన్ను వ్యవహారంలో పడవేసే విధానంగా ఉన్నాయి. కాబట్టి మాం ఏవయే ప్రపద్యంతే మామేకం శరణం రజ అన్నది కేవలం హంస యొక్క గమనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉండాల్సినటువంటి యొక్క అంశము. ఎట్లయితే ఆనాడు మరి విలువిద్య అధ్యయనం చేసినప్పుడు ఆ పరీక్ష విషయం వచ్చినప్పుడు ఏ కనబడుతుందరా అని చెప్పనంటే వాడు ఆ చెట్టు కనబడుతుంది, పుట్ట కనబడతా ఉంది, కొమ్మలు కనబడతా ఉన్నాయి, ఆకులు కనబడతా ఉన్నాయి అని చెప్పిన వాడు అంటాంతో పక్క పోవాలని చెప్పని అంటాం. ఇంకొకటి వచ్చినప్పుడు ఏం కనబడుతుందని చెప్పనంటే వాడు ఆ విధంగా చెప్పడం, పక్క బొమ్మ అని చెప్పని అంటాం. చివరికి అర్జునుడి విషయం వచ్చినప్పుడు ఏం చూస్తున్నావు నువ్వు అని చెప్పనంటే కేవలం పక్షి మాత్రమే చూస్తున్నాను, మరి పక్కన కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పిందులు ఉన్నాయి కదా అని చెప్పనంటే నాకేం కనపడట్లేదు, కేవలం పక్షి మాత్రం చూస్తున్నా అంటాడు వాడు. అది తన పరీక్షకు నెగ్గు, తన పరీక్షలు నెగ్గటానికి కారణం ఏంటంటే ఆ లక్ష్యమునందే ఉండాలన్నమాట. అట్లా ధ్యానంలో ఉన్నావు కదా అని చెప్పినట్టు ఏం కనబడుతోంది, శ్వాస మాత్రం కనబడతా ఉన్నది. మరి ఆలోచనలు మిగతా కనబడట్లేదా? అవి కనబడట్లేదు, కేవలం ఆలోచన రహితమై ఉన్నటువంటి ఆ శ్వాస గమనికలో మాత్రమే ఉన్నాను అన్నటువంటి కోణం రాగలిగితేనే వాడు పారమార్థికం వైపుకు ప్రయాణం చేసే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి మాం ఏకం శరణం రజ అని చెప్పనంటే ఇక్కడ మనము మన వ్యవహారంలో ఎంతకాలం పాటు ఇంద్రియాల వ్యవహారంలో మునిగిపోయి ఇంద్రియ ధర్మాలు మన మీద ఆరోపితం చేసుకొని ఇంద్రియాలు చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను అని చెప్పని వాటి ధర్మాలు, వాటి గుణగణాలు అన్నీ కూడా మన మీద రుద్దుకున్నాం. నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను, నా వల్ల అవుతుంది, లేకపోతే కాదు. ఇవన్నీ ఇంద్రియ వ్యాపారం అంతా మనం పైన వేసుకుని ఆ ధర్మాలను మన మీద ఆరోపితం చేసుకున్నాం. జరుగుతున్న విధానం అంతా ఇదే అని చెప్పిన మాట ఏంటంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య, నువ్వు వాడి జోలికి పోమాక, అవి నీకు సంబంధించినవి కావు. ఈ అనుభవం జ్ఞానమును పొందినటువంటి వాడికి కలిగేటువంటి యొక్క అంశం అన్నమాట.
వాడు ఎప్పుడేమంటాడంటే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ అశనన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంతే. అవన్నీ వాటి ధర్మాలు ఏవో ఉన్నాయి, వాటికి ప్రకృతి పరంగా వచ్చిన ధర్మాలు కనుక ఆ ప్రకృతి ఇచ్చిన ధర్మాలను అవి పాటించుకుంటూ ఉన్నాయి. నాకే సంబంధం లేదు, నేను కేవలం వాడి సాక్షి మాత్రంగా ఉన్నాను అన్న కోణం వస్తుంది వీడికి. ఎప్పుడు వస్తుంది అని చెప్పారంటే స్వరూపానుభవాన్ని పొందినప్పుడు. అది లేదు కాబట్టి ఏంటంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము, వాటిల్లో మొత్తం మునిగిపోయాము. వాళ్ళు చెప్తారు కదా, 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడని చెప్పేసి అని. ఇంతకాలంగా మనకు వాటితో స్నేహం ఏర్పడింది కాబట్టి ఆ స్నేహ బాంధవ్యం బాగా ముదిరిపోయి పాకాన పడి దాంట్లో చొచ్చుకుపోయాం అన్నమాట. చొచ్చుకుపోయాం. ఎట్లాంటి చొచ్చుకుపోయిన విధానం అని చెప్పనంటే, ఆ కర్ణుడు తన కవచ కుండలాలను చేల్చడానికి ఎంత ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తాం కదా. దానవీర సూర కర్ణంలో రామారావు చూపిస్తాడు మీకు. ఎంత ముఖమంతా ఇట్లయిపోయి రంగురంగులుగా వస్తూ ఉంటే, వాడు చీల్చి చెండాడుతూ ఉంటే ఆ కవచాన్ని చూసే వాళ్ళు ఏమో అట్లా ఉంటారు, వీళ్ళు కూడా మహాభీకరంగా అయిపోతారు. అంత బాగా దేహానికి అతుక్కుపోయిందా అన్నట్లుగా మన దాంట్లో చూపించే సన్నివేశం అన్నమాట. అట్లాగా మనం కూడా సహజ కుండలాలలాగా వాటిలో మమేకమైపోయాము. స్థూల దేహము, సూక్ష్మదేహము, ఇంద్రియాలు, మనస్సు అన్నిటిలో కూడా బాగా చొచ్చుకుపోయి వాటి యొక్క స్వరూపాలుగా తాదాత్మ్యముగా అయిపోయాం. ఎట్లయితే ఇనప వస్తువు బాగా కాలితే ఎట్లా దాంట్లో ఇనుములో అగ్ని తాదాత్మ్యం చెందిందో, ఆ ఇనప రాడ్డు పట్టుకుంటే చేయంతా కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుందో, అట్లా అసలు కాలే స్వభావం దానికి లేదు, ఇనప వస్తువుకి లేదు. ఆ ఇనప వస్తువులో అగ్ని తాదాత్మ్యం అయింది కాబట్టి దారుణం అయిందన్నమాట. అట్లా మనం మన యొక్క స్వరూపమునందు మనం ఉండకుండగా మన స్థితిలో మనం లేవు, మన స్వరూపంలో మనం లేవు. మనం కేవలం వీటిల్లో తాదాత్మ్యం చెందిపోవటం కారణంగా అనాత్మ వస్తువులకు ఏమన్నా అవమానం జరిగితే మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఎవడైనా దేహాన్ని తిడితే మనం ఫీల్ అవుతూ ఉన్నాం. మనం అంటాం నేను దేహం కాదని చెప్పని అంటాం, కానీ దేహం తిడితే మాత్రం ఒప్పుకోం మనం. జాగ్రత్త అని చెప్పని అంటాం. అంత లెవెల్లో మనం బాగా తాదాత్మ్యం అయిపోయి అనాత్మ నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, తెలివి నేను కాదు, దేహం నేను కాదు అనే మాటలు ఉన్నాయి. అయితే మన వ్యవహారం వచ్చిందా అంటే మాత్రం తాడిపడి తెలుసుకోవటమే. కారణం ఏంటంటే మన స్వరూపంలోకి వెళ్ళలేదు, కేవలం మాటల కాడే ఉందే తప్ప చేతల కాడ లేదు. కాబట్టి స్వరూప స్థితి లేదు కాబట్టి మనం వ్యవహారం వస్తే మాత్రం మళ్ళీ అద్వైతం, గురుస్థానము, స్వరాజ్యాసనం పక్కన పెట్టేస్తాం, చూసుకుందాం అని చెప్పని అంటాం. ఈ విధంగా లోపల బాగా చొచ్చుకుపోయి ఉన్న వ్యవహారం కాబట్టి అంత తేలిగ్గా బయటపడే విధానాలు కాదు. బయటపడాలంటే చాలా ప్రయత్నం చేయాలి, చాలా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో నువ్వు సిద్ధి పొందగలిగితే అప్పుడు వచ్చే అనుభవం వాడికి ఉంటుందన్నమాట. వాడు చెప్పే మాట కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై హేపి యోగిన కర్మ కుర్వంతి. కనుక వాటిలో ఉదాసీనత ఏర్పడుతుంది. ఇంద్రియాలయందు వాడికి ఆ పట్టు, అది సాధికారత ఉండదు. దేహమునందు కూడా సాధికారత ఉండదు. ఇవన్నీ ఉండేటువంటి కోణం ఒకటి ఉన్నది. స్వరూపానుభవాన్ని పొంది ఉన్న విధానంలోనే అది కలిగే విధానం కాబట్టి స్వరూప అనుభవం పొందకుండగా కేవలం స్వరూపము యొక్క సంబంధమై ఉన్న అంశాలు మాత్రమే అధ్యయనం చేసి ఉన్నట్లయితే మాత్రం అవి వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేవు. స్వరూప కేవలం ఒక అవగాహన వరకే ఉన్నామనుకో, అవి లోపల మాత్రం వదిలిపెట్టే విధానం కాదు. సందర్భం వస్తే తాడపెట్టి తెలిసిన వ్యవహారంగా ఉంటాయన్నమాట. అది స్వరూప స్థితికి చేరిపోయి ఉండాలి. చేరిపోయి ఉండగలిగితే తప్ప అవి మొత్తం పూర్తిగా విడబడే అవకాశాలు లేవన్నమాట. దాన్ని గొల్ల చింతకాయ అంటాం కదా. ఇప్పుడు చింతకాయ బాగా పక్వమైందా అని చెప్పనంటే విడిపోతాయి. గుజ్జు, గింజ, గుజ్జు, టెంకి సంబంధాలు లేవు. టెంకి ఎడబడుతుంది, గుజ్జు ఎడబడుతుంది, గింజ ఎడబడుతుంది, దేనికి వేరైపోతాయి అన్నమాట. అట్లాంటి విధానం ఎప్పుడు వచ్చిందని చెప్పనంటే పరిపక్వమైందండి. ఒకప్పుడు మొత్తం అతుకుపోయే ఉన్నాయి. గుజ్జు, గింజ, టెంకి, 3 ఎడబడవు. పచ్చికాయ తీసుకోండి, మీరు చూద్దాం వస్తుందేమో, వేరుగా రావు. టెంకితో పాటు గుజ్జు కూడా వస్తుంది, గుజ్జుతో పాటు గింజ కూడా వస్తుంది తప్ప ఎడబడవు. పరిపక్వత చెందినప్పుడు 3 విడబడి ఉంటాయి. అప్పుడు ఆ పరిపక్వత అనేది సాధనలో సాధకుడికి రాగలిగితే అప్పుడు స్వతసిద్ధంగా విడబడి ఉంటాడు కాబట్టి ఇక వాటి వల్ల వాడు సఫర్ అయ్యే పరిస్థితి రాదన్నమాట.
కనుక అక్కడ దేహము ఇంద్రియాలు అన్నీ కూడా సాక్షి మాత్రంగా విడబడి కేవలం స్వరూపమునందే అవలోకనం చేసే విధానం. పలుమార్లు 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 బ్రహ్మమును అవలోకనం చేసినప్పుడు అప్పుడు అనాత్మ సంబంధ వస్తువులతో పూర్తిగా విడబడిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఆ స్థితి రావడానికి మనకేంటంటే ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. ఇంతకాలం పాటు దేహ సంబంధ ఇంద్రియ సంబంధ ఆలోచన సంబంధాలతో బాగా ఇరుక్కుపోయావు, దాంట్లో మమేకమైపోయావు, దాంట్లో తాదాత్మ్యం చెందిపోయావు, పచ్చచింతకాయలాగా అయిపోయావు. నువ్వు విడబడాలని చెప్పన్నట్లయితే మాం ఏకం శరణం రజ, నన్నే ముఖ్యంగా ఆశ్రయించి ఉండగలిగితే, అనగా శ్వాస గమనికలో ఉండగలిగితే, ఆ శ్వాస గమనిక కూడా లాంఛనప్రాయంగా కాదు నీకు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అది రావాలంటే ఉదయం పూట అరగంట కూర్చున్నాను, సాయంత్రానికి అరగంట కూర్చుంటూ ఉన్నాను, దీనివల్ల ఏం కాదు. లాంఛనప్రాయం ఉంటుందంటే తప్ప ఏం లేదు. ధ్యానం చేస్తున్నావంటే చేస్తున్నానండి, ఉదయం పూట అరగంట, సాయంత్రం అరగంట అంటాడు. అరగంట సేపు కూర్చున్నావురా అని చెప్పనంటే అరగంట కూర్చున్నాను, దాంట్లో లోపల అనేది అది అంతవరకు చెప్పగలను అంటాడు. మళ్ళీ అరగంటలో వల్ల ముక్కాల గంట అటు ఇటు పోతుంది, ఒక 4 గంటలు ఉంటుంది ఇది. కాబట్టి ఏంటంటే ఇది కేవలం ధ్యానం చేస్తున్నావంటే చేస్తున్నాను చెప్పుకుంటా పనికి వస్తుంది తప్ప స్వరూప అనుభవ విధానాలుగా పోవాలని చెప్పన్నట్లయితే ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నైన యోగయుక్తో. వాళ్ళు చెబుతున్న మాట అది. ఇది లాంఛనప్రాయం కాదు, మొక్కుబడిగా ఏదో గుడికి పోయాను, అభిషేకం చేశాను, వచ్చాను అన్నట్లుగా లాంఛనప్రాయంగా చేస్తే కాదు. నీ జీవితంలో ఇది అన్వయం కావాలి, నీ జీవితంలో అనుశ్యూతంగా రావాలి. నిత్య జీవితంలో నీకు అది జ్ఞానమే జీవితం కావాలని చెప్పని అర్థం అన్నమాట. అందువల్ల వాళ్ళు వాడిన పదము సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి. పతంజలి కూడా ఆయన కూడా అదే మాట తీసుకొచ్చిన అంశము. సతు దీర్ఘకాల నైరంతర్య నిరంతరము అనే మాట ఆయన కూడా వాడుతూ ఉన్నాడు. ఉత్తర గీతలో కూడా ఆసీనోవా శయానోవా పడుకున్నా కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా ఎక్కడ పడ్డా కాడ ఉన్న సమయాన్ని వాడుకో. నువ్వు ధ్యానం వైపుకు తిప్పు. ఇంతకాలం పాటు వ్యవహారం వైపుకు తిప్పి పెట్టావు. ఏమి ఆ యొక్క నీ సాధన తెలిసింది కాబట్టి, ఆధ్యాత్మిక కోణం నీ వద్దకు వచ్చింది కాబట్టి, ఆధ్యాత్మికంలో నువ్వు ఒక భాగస్వామి అయ్యావు కాబట్టి, గురువుగారు నీకు లభ్యమయ్యారు కాబట్టి, వారి బోధ వినగలిగావు కాబట్టి, వారు చెప్పిన సాధన పొందగలిగావు కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్త పడు. అంతకుముందు దాంట్లోనే ఉన్నావు, దాంట్లోనే జీవిస్తూ ఉన్నావు, ఆ మార్గంగానే పోతూ ఉన్నావు. ఇప్పుడు నీకు జీవితంలో లభ్యం కానటువంటి యొక్క అంశము నీకు లభ్యమయ్యింది. ఎంతోమంది ఉన్నారు, ఎవరికి లభ్యం కాల. ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారు, కానీ సరైనటువంటి మార్గం చెప్పేవాడు దొరకల. నీకు అది లభ్యమైంది అన్నాడు. లభ్యం కాని వస్తువు లభ్యమైంది కాబట్టి ఆ లభ్యమైన దాన్ని సద్వినియోగం చేసుకో. యోగక్షేమం వహామ్యం అన్నాడు కదా. యోగం అంటే పొందబడిన దానిని పొందింపజేసుకోవటం యోగం, పొందిన దాన్ని రక్షించుకోవటం క్షేమం. స్వామి చెప్పిన మాట. పొందబడనిది పొందింపజేసుకోవటం యోగం అయితే, పొందిన దాన్ని రక్షణ చేసుకోవటాన్ని క్షేమం అన్నాడు. కనుక పొందబడని అంశం మనకి అలభ్యమై ఉన్నటువంటి ఈ యొక్క అంశం మన జీవితానికి లభ్యమై ఉన్నది కాబట్టి దాని విలువ తెలుసుకొని దాన్ని ఎక్కువ సమయాన్ని మనం జీవితంలో అప్లై చేసే విధానం, వినియోగింపజేసుకునే విధానం ముఖ్యంగా రావాల్సి ఉంటుందన్నమాట. దానికి ఏంటంటే జీవితమే ఒక యోగ సాధన కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ వ్యవహారంలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నావు ధ్యానం చేయి. బస్సులో ప్రయాణం చేస్తున్నావు, బెంగళూరు పోవాలి, బస్సు ఎక్కావు, 6 గంటల ప్రయాణం నీకు. ఆ సమయం నువ్వు వాడుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడికి పోయే అవకాశాలు లేవు. ఇక కూర్చోవాల్సిందే. బెంగళూరు నీ యొక్క స్టేజ్ వచ్చిందాక నువ్వు సీట్లో కూర్చోవాల్సింది. అక్కడికి పోయే అవకాశాలు లేవు. దిగుతాడు అడుక్కుంటాడా? ఒప్పుకోడగా దిగుతాయని చెప్పానంటే కూర్చోవాయా అని చెప్పినాడు వాడు కూడా. కాబట్టి ఆ యొక్క సమయం మనకు లభ్యమైంది అంటే కట్టిపడేశాడు. అక్కడ 6 గంటలు సీట్లో కట్టిపడేశాడు, ఎటు పోవడానికి వీల్లేదు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అక్కడ సమయం వాడుకో, 6 గంటల సమయం వాడుకో. చక్కగా మనస్సుని ఆ శ్వాస వెంబటే పెట్టి అదంతా వాడుకోవచ్చు నీకు. కానీ ఏంటంటే వీడు పక్కవాడిని గెలుతాడు, ఏమైనా మాట్లాడరా అని చెప్పేసి అని వాడిని గెలుతాడు, మాట్లాడు ఇది ఒట్టేస్తాడు, దాంట్లో మునిగిపోతాం అన్నమాట. పక్కవాడు ఇది పెట్టి కూర్చుంటాం. కాబట్టి ఏంటంటే మనకి దేవుడు కూడా అవకాశాలు కలగజేస్తూ ఉన్నాడు సందర్భాలు.
పనిలో మునిగిపోతాం, వ్యాపారంలో మునిగిపోతాం, ఉద్యోగంలో మునిగిపోతాం, ఇంటి పనుల్లో మునిగిపోతాం. మునగనేక మునిగిన తర్వాత తేలమా? తేలతాంక ఆ తేలినప్పుడు వాడుకో ఆ సమయాన్ని. ఆ సమయాలు చాలా ఉన్నాయి, సమయాలు మనకి తేలిన సమయాలు అవన్నీ వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి అలాంటి మనం కేవలం ఇంకో మిగతా వాటిలకు మళ్ళా అవసరం లేనివి, అవసరం కానివి అవి పెట్టుకుని ఉన్న సమయాన్ని పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మనకు లభ్యమైంది కాబట్టి ఒక మంచి మార్గము, దాన్ని వినియోగింపజేసుకునే విధానంలో వాళ్ళు చెప్పే మాట, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఏది చేస్తావు చెయ్యి, ఈ రెండింటిలో నీకు ఏదో సౌలభ్యం ఉంటుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అంటే జపం చేసుకో. ఎందుకంటే మా స్వామి గారు ఓం నమ శివాయ మంత్రాన్ని ఇచ్చాడు, సోహం అన్న సూత్రాన్ని ఇచ్చాడు. రెండూ కూడా ఉపదేశంలో నీకు ఉంటాయి. చెప్పినప్పుడు ఉపదేశంలో నీకు ముందు ఓం నమ శివాయని చెబుతారు, తర్వాత ఓం సోహం అనేది చెప్తారు. రెండు ఇచ్చారన్నమాట. అలా రెండింటిలో నీకు ఏది సౌలభ్యంగా ఉంటుందో దాన్ని పట్టుకో. సోహం గమనిక, అబ్జర్వర్డ్, గమనికలో ఉండే విధానం నీకు ఉండగలిగితే మంచిది, దాన్ని పెంపొందింపజేసుకో. ఒకవేళ ఆ గమనికలో పెట్టుకునే విధానం నీకు యోగం లభ్యం కాకపోయినట్లయితే జపం పెట్టుకో. నడుస్తూ ఉన్నా జపమే, కూర్చుని ఉన్నా జపమే, పడుకుని ఉన్నా జపమే, వంట చేస్తూ ఉన్నా జపమే. దానివల్ల ఏమవుతుందని చెప్పనంటే అనేక ఆలోచనలతో ఉన్నటువంటి మనస్సు అనేక ఆలోచనలు లేకుండా ఒక్క ఆలోచనతో ఉంటుంది. మనం పెట్టేది ఒకటే, అది పెట్టుకుంటే నానా రకాలు, అది పెట్టుకుంటే నానా రకాలు, మనం పెడితే ఒకటే. కాబట్టి మనం పెట్టింది ఏమిటి? మనకు ఇష్టమైనటువంటి యొక్క నామం ఓం నమ శివాయ చెప్పారు కాబట్టి ఓం నమ శివాయ పెట్టామనుకో, ఒకటే ఉంటుంది దాంట్లో. కనుక మనం అది పెట్టకపోయాము అంటే అది నానా రకాలుగా ఉన్నటువంటి మొత్తం పట్టుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఆ అనేకములుగా ఉన్న ఆలోచనలు జయించడానికి ఒక ఆలోచన అనేటువంటి దాంతో జయించే అవకాశం ఉంటుంది. కనుక అది నీకు ధ్యానాన్ని ఉపకరించేటువంటి అంశం అన్నమాట. ధ్యానం సమయానికి ఉపకరించే అంశము కాబట్టి ఆ ప్రకారముగా మాం ఏకం శరణం రజ అనే విధానాలుగా మాం ఏకం అన్నప్పుడు ఇక్కడ శ్వాసకే ముఖ్యంగా అర్థం వస్తుంది. మాం అంటే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని యొక్క ఆశ్రయమును ముఖ్యంగా హంస యొక్క ఆశ్రయం ద్వారా పొందాల్సి ఉంటుంది. అది పొందినట్లయితే నేను నిన్ను రక్షిస్తాను, నేను కాపాడతా అనే మాటగా ఈశ్వరుడు కనుక అక్కడ ఉండి మరి ఏ యొక్క అహం సత్తా మాత్రమే ఉన్నటువంటి దాంట్లో అహంకారం అన్నాం కదా, కారం అంటే కర్ అనే ధాతు అన్నమాట. అహం అనేటువంటి యొక్క సత్తా మాత్రములో నీకు ఇంద్రియ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ కర్తృత్వ విధానం నీ యందు ఆరోపితం చేసుకున్నావు. కాబట్టి ఇక్కడ ధర్మాధ్యాస నీ యందు అధ్యాసమైంది. ధర్మాధ్యాస అంటే ఇంద్రియ ధర్మాలు నీ మీద ఆరోపితం చేసుకున్నావు. నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నా, నేను తింటూ ఉన్నా, నేను వస్తూ, నేను పోతూ ఉన్నా, నేను చేస్తూ ఉన్నా, నా వల్ల పోషింపబడుతూ ఉన్నారు, లేకపోతే ఎవరు బతికే అవకాశాలు అని ప్రకారంగా ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాన సర్వశః. ప్రకృతి స్వతసిద్ధముగా అది అట్లా ఏర్పడింది. ప్రకృతి యొక్క స్వాభావిక ధర్మాలు అవన్నీ కూడా ప్రకృతి యొక్క స్వాభావిక ధర్మాలై ఉండగా అవి మన యందు ఆరోపితం చేసుకుని మనం ఇంద్రియాల యొక్క వ్యవహారంలోకి వెళ్ళిపోయి వాటి వల్ల వచ్చే సాధక బాధకాలు అనుభవించే పరిస్థితిలో మనం ప్రస్తుతం ఉన్న విధానం. కాబట్టి అయ్యా నీకు సంబంధం లేని వ్యవహారం అది ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న విధానము. ప్రకృతి నియంత్రణ చేసుకున్నది, నువ్వు పెట్ల, చూసే విధానం నువ్వు పెట్ల, వినే విధానం నువ్వు పెట్ల, రుచి గ్రహించే విధానం నువ్వు పెట్ల. ఇవన్నీ ప్రకృతి పరంగా వచ్చి ఉన్నటువంటి యొక్క అంశములు కనుక ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాణ సర్వశః అనే విషయములో కేవలం సాక్షి మాత్రముగా ఉండగలిగి ఇంద్రియ ధర్మాలు వాటి యొక్క స్వాభావికములుగా ఉన్న విధానంగా గమనించగలిగే విధానం ఎవరికి వస్తుందా అని చెప్పానంటే ఎవరైతే స్వరూప అనుభవాన్ని పొందగలుగుతారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. కాబట్టి అలాంటి ఆ స్వరూప అనుభవం లేని విధానములో చాలామంది తన యొక్క ఉనికిని దేహమునందు తీసుకొచ్చారు, తన యొక్క ఉనికిని ఇంద్రియాలయందు ఆరోపితం చేసుకున్నారు. ఇట్లాగా ఉండటం కారణముగా ఈ అహంకారము యొక్క విజృంభణతోనే లోకములో అందరూ కూడా వ్యవహరిస్తున్న విధానం. కాబట్టి అహంకారం అనగా అంతఃకరణములో చేరి ఉన్నటువంటి అహంకారం అనేటువంటి విజృంభణం
అంతఃకరణ జృంభణాత్ అన్నాం కాబట్టి అంతఃకరణ జృంభణాత్ అన్నప్పుడు అంతఃకరణములో ఒక ముఖం మనస్సు అయితే, మరొక ముఖం అహంకారం అయితే, మరొక ముఖం బుద్ధి, మరొక ముఖం చిత్తం. 4 గుణాలతో చేరి ఉన్నటువంటి వస్తువు అన్నమాట. అక్కడ మన శ్లోకంలో మంత్రములో స్వామివారు స్కందుల వారు మరి మనస్సు విజృంభణ అనే మాట వరకే ఆయన వాడలేదు. అంతఃకరణ జృంభణం అని చెప్పి అంటాం కారణంగా ఈ 4 ముఖాలలో చేరి ఉన్నటువంటి అంశములు చేరి దాంట్లో ఉన్నాయన్నమాట. దాన్ని మనం చూసినప్పుడు ఇటు మనస్సు యొక్క దాంట్లో ఉన్న కోణాలను మనం దర్శించాము, అహంకారములో ఉన్న మరొక అంశం కూడా ఇక్కడ దర్శించామన్నమాట. కాబట్టి అహంకారం అన్నప్పుడు అహము యొక్క వస్తువే సత్తా మాత్రము. దాంట్లో ఇంద్రియముల యొక్క సంబంధమై ఉన్నటువంటి క్రియలు దీంట్లో అధ్యస్థమయ్యాయి కాబట్టి దాని ధర్మాధ్యాసగా చెప్పుకున్న విధానము. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ. నువ్వు వీటి నుంచి విడబడి నువ్వు నీ యొక్క స్వరూపముతో నువ్వు ఉండాలని చెప్పి అన్నట్లయితే మామేకం శరణం రజ. నన్ను ఆశ్రయించగలిగితే నువ్వు వాటి నుంచి విడబడే అవకాశం ఉంటుంది. నన్ను ఆశ్రయించకుండా నువ్వు బయటపడే అవకాశాలు నీకు లేవు. నన్ను ఆశ్రయించకుండా నువ్వు బయటపడే అవకాశాలు నీకు లేవు. నన్ను ఆశ్రయిస్తేనే అనగా సోహమును ఆశ్రయిస్తేనే నీవు వీటి నుంచి బయటపడి నీ స్వరూపము యొక్క అనుభవంలోకి నువ్వు పోయే అవకాశం ఏర్పడుతున్నటువంటి భావన. కాబట్టి ఈ ప్రకారంగా చాలామందిలో ఉన్న విధానము ఈ అహంకారము యొక్క తాదాత్మ్యత. ఎట్లా అయితే ఇనుమునందు అగ్ని తాదాత్మ్యమును చెంది ఎట్లా ఇనుము దారుణ స్థాయిలో ఉన్నదో, పట్టుకుంటే కాల్చివేసే విధానంగా ఉన్నదో, అట్లాగా అహము యొక్క సత్తా మాత్రమే, అహముగా ఉన్న సత్తా మాత్రము సత్తు చిత్తు ఆనందం స్వప్రకాశాత్మకమైనటువంటి యొక్క అదే ఈ అనాత్మ వస్తువులతో తాదాత్మ్యం చెందటం చేత దారుణ స్థాయి ఏర్పడి అనేకమైనటువంటి యొక్క దుఃఖములకు, బాధలకు, వేదనలకు గురయ్యే పరిస్థితి, తన యొక్క స్వరూప స్థితి నుంచి చ్యుతుడై జారిపోయి అహం యొక్క విధానములో మానవులు జీవిస్తున్నటువంటి విధానము. కాబట్టి పరమాత్మను అచ్యుత అన్నారు, జీవుడను చ్యుతుడు అని చెప్పనన్నారు. అచ్యుత అంటే తన స్థితిలో తాను ఉన్నటువంటి వాడు అచ్యుతుడు. తన స్థితి నుంచి జారి అనాత్మ వస్తువులలో పడి అనాత్మ వస్తువులతో తాదాత్మ్యమును చెంది ఉన్న విధానమే అహంకారము అని. అహంకారము యొక్క కోణములో ఈ ప్రకారంగా అందరూ కూడా అనాత్మతో తాదాత్మ్యమును చెంది ధర్మాధ్యాసలో మునిగిపోయి ఈ విధముగా అహంకార కోణములో పనిచేస్తున్నటువంటి యొక్క అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.